బీసీ రిజర్వేషన్లపై కాసేపట్లో జీవో విడుదల చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% కల్పించనుంది. 1-2 రోజుల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక ఎన్నికలకు సంబంధించి స్కెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లపై కాసేపట్లో జీవో విడుదల చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% కల్పించనుంది. 1-2 రోజుల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక ఎన్నికలకు సంబంధించి స్కెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ ఫోన్లో అందిస్తారు. సుధీర్, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాసేపట్లోనే బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీవోను విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. గడిచిన కొద్ది రోజులుగా జీవోకు సంబంధించి బీసీ సంక్షేమ శాఖ తీవ్ర కసరత్తు అయితే చేస్తుంది. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన బీసీ రిజర్వేషన్లను కాసేపట్లోనే ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లాలకు సంబంధించి ఆయా జిల్లా కలెక్టర్లకు పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేశారు సిఎస్. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ దగ్గర రిజర్వేషన్లకు సంబంధించి పూర్తి ఆ జిల్లాకు సంబంధించిన రిజర్వేషన్ల సారాంశం మొత్తం కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ల దగ్గర ఉంది. అయితే జీవో విడుదల చేసిన తర్వాత అఫీషియల్ గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీవో విడుదల చేసిన తర్వాత వాటిని బేస్ చేసుకొని జిల్లాల్లో రిజర్వేషన్లను ఖరారు చేయాలని చెప్పేసి కూడా సిఎస్ ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రస్తుతం జీవో విడుదల చేస్తే అందులో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గతంలో గడిచిన 2 నెలలుగా కూడా బీసీ రిజర్వేషన్ల అంశం ఇటు కేంద్రం పరిధిలోకి వెళ్ళింది. ఇందుకు సంబంధించి బిల్లు కావచ్చు, అదేవిధంగా ఆర్డినెన్స్ కావచ్చు, రెండు కూడా ఇటు రాజ్భవన్ లో పెండింగ్ లో ఉండే. దాని మీద ఇప్పటి వరకు రాజ్భవన్ ముఖ్యంగా గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ కోసం ముసాయిదా పంపించడం జరిగింది. కానీ దానికి గవర్నర్ ఇప్పటి వరకు ఆమోదం తెలపలేదు. దాని మీద న్యాయ సలహా కోసం న్యాయ నిపుణులకు కూడా వాటిని పంపించడం జరిగింది. మరొక వైపు బీసీ రిజర్వేషన్ల బిల్లు కూడా మార్చి నెలలో అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత ఆ బిల్లును గవర్నర్ కార్యాలయం హోం కార్యాలయానికి పంపించడం రాష్ట్రపతి దగ్గర ఇప్పుడు అది పెండింగ్ లో ఉండింది. దాని మీద కూడా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కావచ్చు 50% రిజర్వేషన్లు దాటొద్దని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తూ జీవో తీసుకొస్తే అది ఏ విధంగా మనుగడ కొనసాగించే అవకాశం ఉన్నాయనేది కొంత ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలోనే బీసీ సంక్షేమ శాఖ ఏ విధంగా ఈ రిజర్వేషన్లను సెగ్రిగేట్ చేస్తుంది, ఎవరికి ఎంత పర్సెంటేజ్ లో వారికి రిజర్వేషన్ కల్పిస్తుంది అనేది కూడా కొంచెం చూడాల్సిన అంశమే. అయితే వీటితో పాటుగా ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ ఇచ్చే జీవో ఆధారం చేసుకొని పంచాయతీరాజ్ శాఖ దీనికి సంబంధించి వారు దాన్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఆ కన్సిడర్ చేసిన తర్వాత ఆ జీవో ఆధారం వాళ్ళు మరొక జీవో ఇచ్చే అవకాశాలు అయితే కల్పిస్తుంది. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సింది కావచ్చు, ఇటు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాల్సింది పంచాయతీరాజ్ శాఖ కాబట్టి పంచాయతీ శాఖ ఈ ఏదైతే ఉంటుందో ఆ జీవోను ఆధారంగా చేసుకొని వారు మరొక జీవో ఇస్తారు. ఈ నేపథ్యంలోనే ఇటు పంచాయతీ శాఖ కావచ్చు, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ ఇచ్చే 2 జీవోలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఒక గెజిట్ అయితే జారీ చేశారు. బీసీ రిజర్వేషన్లు ఇంత ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా 42% రిజర్వేషన్లను కల్పిస్తూ జీవో ఇచ్చింది కాబట్టి వీటిని గెజిట్ చేస్తారు. ఆ తర్వాత వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాము రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఒక లేఖ రాస్తుంది. ఎన్నికలు నిర్వహించే పరిస్థితి రాష్ట్రంలో ఉంది, అనుకూలంగా ఉంది కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు సుధీర్, అంటే ఇప్పుడు ఈ రిజర్వేషన్ జీవో విడుదల అనేది పార్టీ పరంగా ఇస్తుందా, ప్రభుత్వ పరంగా జీవో విడుదల చేయబోతుందా?
ప్రభుత్వ పరంగా కాసేపట్లోనే జీవో రిలీజ్ చేస్తారు. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తు చేసింది కాబట్టి ఒకవేళ ఇది సాధ్యం కానప్పుడు పార్టీ పరంగా ఇస్తామని చెప్పేసి గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఇతర మంత్రులు కావచ్చు, అదేవిధంగా ఇతర నాయకులు ఈ విషయం మీద క్లారిటీ